వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఓ పక్కన మోడీని టార్గెట్ చేసే శక్తులు బహిరంగ గొడవలకి దిగుతుంటే రెండో పక్కన బీజేపీకి అనుకూలంగా అంటే ఇంకా 2 సంవత్సరాల 10 నెలల గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ, చాలామంది అటుకి జాయిన్ అయిపోతున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో వాళ్ళు 20 మంది దిగిపోయి మొన్న మోడీతో కూర్చుని భోజనం చేశారు. శివసేన ఆ, ఏదైతే ఉద్ధవ్ థాకరే వర్గానికి సంబంధించిన ఎంపీలు తూతాడు చీలిపోయి వచ్చారు. అట్లాగే బీజేడీ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మొన్ననే ఆ, ఇది పంజాబ్కి సంబంధించి అకాలీదళ్ హెడ్ వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీని కలిసిపోవడం ఇంకొక ఎత్తు. ఇది కాకుండా ఇప్పుడు తాజాగా మొన్ననే శరద్ పవార్ నరేంద్ర మోడీతో కూర్చున్నారు. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లోక్సభలో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళు తాజాగా నరేంద్ర మోడీని గెలవడం సుప్రియా సూలే నాయకత్వంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అన్నది కీలకం. వాస్తవంగా మహారాష్ట్రకి సంబంధించిన నీటి కొరత, రైతు ఆత్మహత్యలు, పట్టణీకరణ సమస్యలు వంటి అంశాలని ప్రధానమంత్రికి వినిపించడానికే మేము ఈ సమావేశం అడిగాం అని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో రహస్య భేటీ కాదని చెప్తున్నారు. వాస్తవంగా మొన్న ఈ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎవరైతే శిరోమణి అకాలీదళ్ ఎస్ఏడికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కలవడంతో పాటు వీళ్ళు కూడా కలవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఎస్పెషల్లీ రాబోయేటటువంటి రోజుల్లో ఈ బిల్లులు తెస్తారు అంటున్నటువంటి దశలో ఎఫ్సిఆర్ఏ బిల్లు కానీ వీటికి వీళ్ళు మద్దతు ఇవ్వడానికా ఏంటనేది తెలియదు.